నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః ఆగస్టు 7వ తారీఖు 2025 గురువారం నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి గ్రహస్థితులు ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఒక్కొక్కరికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక ఈ రోజు సూర్యుడు కర్కాటకంలోను, చంద్రుడు ధనుస్సు రాశిలో మూలా నక్షత్రం మీదకి, కుజుడు మిథునంలోను, బుధుడు కర్కాటకంలోను, గురుడు వక్రంగా వృషభంలోను, శుక్రుడు సింహంలోను, శని భగవానుడు వక్రంగా కుంభరాశిలోను, రాహువు మేషంలోను, కేతు తులాలో సంచారం చేస్తున్నారు. ఈ రోజు చంద్రుడు ధనస్సు రాశిలో మూలా నక్షత్రంలో సంచరిస్తున్నాడు కాబట్టి కొన్ని మార్పులు, అనగా ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా అందరికీ కూడా కొన్ని మార్పులు, ప్రయాణాలు, తర్వాత ఆంతరంగిక శత్రువుల యొక్క ప్రబలం అంటే వాళ్ళు ఎక్కువగా మీ మీద రైజ్ అయ్యేటట్టుగాను సూచిస్తోంది. అయినప్పటికీ మీకు గురుగ్రహ బలం అధికంగా ఉండడం వల్ల ఈరోజు మిమ్మల్ని ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి. మీ అంతటా మీరు ఇక్కట్లు తెచ్చుకుంటేనే తప్ప ఎవరు ఈరోజు మీకు ఎటువంటి హాని చేయలేని పరిస్థితి. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు, ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకున్నట్టయితే కనుక కొంత ఇబ్బంది లేని వాతావరణం కనబడుతోంది. అధికారులతో పరస్పర అవగాహనలో కనుక తేడాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు అయితే కనిపించట్లేదు, కానీ కొంచెం జాగ్రత్త తీసుకున్నట్టయితే మంచిదిగా చెప్పడం జరిగింది. అదే మీకు చెప్పదగిన పరిహారము శివనామ స్మరణ కనుక చేసుకున్నట్టయితే కొంత సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి మానసికంగా కొంత ఉల్లాసం ఉన్నప్పటికీ కూడా అన్ని రకాలుగా సక్సెస్ సాధించే రోజు ఈ రోజు. ఎవ్వరూ ఈ రోజుని వృధా చేసుకోకండి. విద్యార్థులకు సంతోషకరమైన వార్తలు వింటారు. ఉద్యోగస్తులకు మీ ఉద్యోగ పరంగా మంచి పురోగతి కనిపిస్తుంది. ప్రమోషన్స్ రావడము, ప్యాకేజ్ పెరగడము, ఇలా మీరు అనుకున్న దిశలో మంచి జరిగే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. మీరు 10 రూపాయల లాభం అనుకుంటే 15 రూపాయల లాభం వచ్చేటట్టుగా ఈ రోజు సంతోషంగా ఉండే అవకాశం కనబడుతోంది. సాహసపూరితమైన నిర్ణయాలు ఈ రోజు మీరు ఏ డెసిషన్ తీసుకున్నా డేర్గా తీసేసుకోండి, సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అయితే పరిహారంగా హనుమాన్ చాలీసాని మాత్రము ఉదయం పూట పఠించే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి కుటుంబంలో శుభకార్యాల మీద చర్చలు జరగడము, ఒక నిర్ణయానికి వచ్చే అవకాశము ఈ రోజు కనబడుతోంది. స్త్రీల పనుల్లో చురుకుదనంగా ముందుకు అడుగు వేస్తారు. ఏ రంగంలో ఉన్న స్త్రీలైనా కొంచెం ఫాస్ట్ డెసిషన్స్ తీసుకుని ముందుకెళ్లే ప్రయత్నం చేస్తారు. అయితే కొన్ని పొరపాట్లు జరిగే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. ఈ పొరపాట్లు కొన్ని అపోహలకు దారి తీయవచ్చు. కాబట్టి ఈ విషయం ఫాస్ట్గా వెళ్ళడం బాగుంది, కానీ ఈ విషయంలో కొంత ఆచితూచి అడుగు వేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము లక్ష్మీ అష్టోత్తరనామ పారాయణ చేసినట్టయితే కనుక ఉదయం పూట కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు.